ప్రకృతి అందాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో చారిత్రక కట్టడాలు, ప్రాచీన నిర్మాణాలు అనేకమున్నాయి. ఒకనాడు నిజాం ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతంలో నాటి కాలం చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాచీన నిర్మాణాలు ఆనవాలు కోల్పోతే మరికొన్ని ఆలనా పాలనా చూసేవారు లేక మసకబారిపోతున్నాయి. అలాంటి నిర్మాణాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గడియారం ఒకటి. చారిత్రాత్మకమైన ఈ గడియారం కథేమిటో తెలియాలంటే ఇది చూడండి. గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న నిర్మాణాలలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గడియారం ఒకటి. దాదాపు 108 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ గడియారాన్ని నిజాం కాలంలో ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలకు సమయం తెలియడం కోసం టవర్ మాదిరిగా ఎత్తైన నిర్మాణం చేపట్టి దానికి 4 వైపులా పెద్ద పెద్ద గడియారాలను ఏర్పాటు చేశారు. దీన్ని గడియార్ ఘర్ అని కూడా పిలిచేవారు. ఎటువైపు నుండి చూసినా సమయం కనిపించేలా ఈ ఏర్పాటు చేశారు. గంటలు కూడా మోగేవి. దాదాపు కిలోమీటరు దూరం వరకు ఈ శబ్దం వినిపించేది. మోగిన గంటల శబ్దాన్ని బట్టి పట్టణవాసులు సమయాన్ని తెలుసుకునేవారు. కాగా ఈ గడియారాన్ని 1917 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు చెబుతారు. మధ్యలో ఒకసారి ఈ గడియారం పనిచేయకపోతే హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి మెకానిక్ ను తీసుకువచ్చి రిపేర్ చేయించినట్లు కూడా చెబుతారు. అయితే 2000 సంవత్సరం నుంచి ఈ గడియారం పనిచేయడం లేదు. ప్రస్తుతం ఈ చారిత్రక గడియారం ఏర్పాటు చేసిన స్థలాన్ని తర్వాతి కాలంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి కేటాయించారు. మొదట ఈ గడియారం ఉన్న భవనమే కార్యాలయంగా కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత దాని పక్కనే మార్కెట్ కార్యాలయం కోసం నూతన భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ కొత్త భవనం నుండి అధికారులు విధులను నిర్వహిస్తున్నారు. గడియారం ఉన్న భవనం నిరుపయోగంగా ఉంది. ఈ భవనానికి వెనక వైపున వ్యవసాయ మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ పత్తితో పాటు సోయా, కంది తదితర పంటల కొనుగోళ్లు జరుపుతారు. ఇదిలా ఉంటే ఈ చారిత్రక గడియారం ఉన్న ప్రాంతంలో ఉన్న కాలనీని గడియార్ ఘర్ అని పిలుచుకుంటారు. మున్సిపాలిటీలో కూడా ఇదే పేరుతో నమోదయ్యింది. నిజాం కాలంలో అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగానే ఆదిలాబాద్లో కూడా ఒక గడియారం ఉంది. అది మార్కెట్ యార్డ్లో ఉండి కొంచెం ఊరికి దూరంగా ఉండిపోయింది. కానీ అప్పటి కాలంలో మా చిన్నప్పుడు ఆదిలాబాద్ ఇంత పెద్దది కాదు, ఇంత రణగొన ధ్వనులు కూడా లేకుండే. కాబట్టి అక్కడి నుంచి మనకు గంటలు కూడా వినిపించేవి. చించరాడకట్టు, మన కుమార్పల్లి, బ్రాహ్మణవాడ, పాత బస్టాండ్ ఇంత మాత్రమే ఆదిలాబాద్ ఉండేది. రైల్వే లైన్ కూడా ఒకటే ట్రైన్ పొద్దున వచ్చేది, మళ్ళీ సాయంత్రం వాపస్ వచ్చేది. అది పూర్ణ ప్యాసింజర్. కాబట్టి అప్పుడు ఇంత రణగొన ధ్వనులు లేనందువల్ల ఆ గడియారం నుంచి మాకు గంటలు కూడా వినిపించేది. అంత దూరం మీకు ఈ ఆదిలాబాద్ పోలీస్ టౌన్ నుంచి, ఇప్పుడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి కూడా వాళ్ళ వాద్య సంగీతం కూడా ఆదిలాబాద్ ఊరంతా వినిపించేది. ఏది ఏమైనప్పటికీ చారిత్రాత్మకమైన ఈ గడియారానికి మరమ్మతులు చేయించి అది పనిచేసేలా చూడాలని, ఇలాంటి ప్రాచీన కట్టడాలు చెక్కు చెదరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.